తెలంగాణకు లైఫ్ లైన్ అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. మేడిగడ్డ నిర్మాణంలో భారీ దోపిడీ. ఆ 1200 కోట్లు ఎట్టుపోయాయి. తప్పు చేసింది అధికారుల, నేతల? కేసీఆర్ మంచి లక్ష్యాన్ని పాడు చేసిందెవరు? డిజైన్ మార్పు వల్లే అసలు సమస్య? మేడిగడ్డ ఫెయిల్యూర్ కు అసలు కారణాలేంటి? అసలేం జరిగింది? ది ట్రూత్, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజు. సరే, ఇప్పుడు ఈ మేడిగడ్డకు సంబంధించి నిర్మాణ వ్యయం అనేది అంత భారీగా ఎందుకు పెరిగిందంటారు? ఇప్పుడు దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఈ మేడిగడ్డలో ఒరిజినల్ టెండర్ పెట్టినప్పుడు వాల్యూ అరౌండ్ 1800 కోట్లు. ఆ టెండర్ను వాడు కంప్లీట్ చేయమన్నది 18 నెలలు, 2 సంవత్సరాలు. సరే, ఆ టైం పీరియడ్ తప్పు పెట్టారు. అది దే షుడ్ పుట్ మోర్ టైం, అది తర్వాత సంగతి. మరి ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు 4000 పైన 1800 కోట్లు ఎక్కడ, 4000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఓ 10 ఏళ్ళు అయితే దాంట్లో రేట్లు పెరిగినాయి, ఎస్కలేషన్ పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, స్టీల్ పెరిగింది, ఎక్స్ పెరిగింది, వై పెరిగింది, అది ఇదని రేట్లు పెరుగుతాయి. అంటే పెరిగే కొద్దీ ఎట్లయినా రేట్లు పెరుగుతుంది, రివైజ్ ఎస్టిమేట్ చేయవలసి వస్తుంది. కానీ 15 నెలల్లోనే 1800 కోట్లు పోయి 4000 కోట్లు అయింది. అంటే దెర్ ఇస్ ఎ 1800 కోట్లు ఓకే, 2000 అయింది, 5% పెరిగింది, 10% పెరిగింది, 15% పెరిగింది. అది న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది అది. కానీ 100% 18 monthsలో పెరిగిందంటే దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ ది వాట్ ఎవర్. అంటే మరి ఇలాంటి ఆదేశాలు ఎవరి నుంచి వెళ్తాయంటారు? సీఎం నుంచి వెళ్తాయా, లేకపోతే సంబంధిత శాఖ మంత్రుల నుంచి వెళ్తాయా? అట్లా మినిస్టర్ దగ్గర నుంచి, పొలిటికల్ దగ్గర నుంచి ఉండదు. అది న్యాచురల్గా ఈ ఇంజనీర్సే చేస్తారు. కానీ ఆ రేట్లు పెరిగినప్పుడు, రివైజ్ ఎస్టిమేట్లు పెరిగినప్పుడు, ఎస్టిమేట్లని ఫైనల్గా శాంక్షన్ పని అయిన తర్వాతనో, పని కాకముందు కొద్దిగా ముందు వాళ్ళు ప్రపోజల్ పెట్టేసేసి దే విల్ టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మినిస్టర్ ఆర్ ఈవెన్ ద క్యాబినెట్. ఓకే, దీనికి అసలు బాధ్యులు ఎవరంటారు? బాధ్యుల కంటే ఎక్కువ మీరు అడిగిన మొదటి క్వశ్చన్, అసలు ఎందుకు పెరిగింది? బాధ్యత అన్న తర్వాత ఫస్ట్ ఎందుకు పెరిగింది? దీంట్లో ఎస్టిమేట్ ఎందుకు పెరిగిందంటే, అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ ఆయన ఉద్దేశం ఏంటి? ప్రాజెక్ట్ తొందరగా కావాలి, తొందరగా నీళ్ళు రావాలి, తొందరగా పేరు రావాలి. సరే, బాగా తొందరగా చేసినప్పుడు కాంట్రాక్టర్ 10% ప్రాఫిట్ కాకుంటే ఇంకో 5% ఎక్కువ సంపాదిస్తాడు, ఓకే. పొలిటికల్గా కొంచెం ఏదో కొద్దిగా ఇస్తారు, అది ఓకే. ఆయన మనీ కొరకు చేసింది కాదు అది. ఆయనకు తెలిసి తెలియకుండా ఏం చేశాడంటే, ఆయన ఈ ఇంజనీర్ల మీద ఫుల్ ప్రెషర్ పెట్టాడు. ఏమని? తొందరగా ఎత్తుతున్నాను, ఎప్పుడు కడతావు ప్రాజెక్టు, నీ ప్రోగ్రెస్ ఏంటి? మార్నింగ్ లేవగానే వాళ్ళకు జనరల్గా సెక్రటరీ లెవెల్లో, చీఫ్ ఇంజనీర్ లెవెల్లోనే ఫోన్ చేస్తారు. సీఎం లెవెల్లో వాళ్ళకి ఫోన్ చేసేసి ఏంది నీ ప్రోగ్రెస్ ఎంత ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ చేసి ఇవ్వాలి అనేది మానిటర్ చేసే వరకు వీళ్ళు తట్టుకోలేరు. కరెక్ట్. అక్కడ స్టాఫ్ తట్టుకోలేరు, ఏ ఆర్గనైజేషన్లో కానీ తట్టుకోలేరు. ఆ తట్టుకోక వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఆ టైం చేయాలి కదా, మేము బాగా పని చేస్తున్నామని చూసుకోవాలి, చూపెట్టాలి. అయితే అక్కడ ప్రోగ్రెస్ చేసినప్పుడు, ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు ఏంటంటే, జనరల్గా ఆయన డీటెయిల్గా ఏ లెవెల్కి పోయినావు, ఎంత అయింది, ఎంత అని అడగారు కదా. ఇవాళ ఎంత క్వాంటిటీ వేశారు, ఎన్ని కిలోమీటర్లు కాంక్రీట్ ఈరోజు వేశారు అంటే అది ఈజీగా అర్థమవుతుంది కదా, పొలిటీషియన్కి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు సారి ఇవాళ 1000 కిలోమీటర్లు వేసాము, పిక్చర్ ఉన్నావు ఇట్లా కాదు, నువ్వు 2000 కిలోమీటర్ చేయాలి అని ఆయన మంచి ఉద్దేశంతో చెప్పాడు. కానీ వీళ్ళకు, ఇంజనీర్లకు కూడా అంత తట్టుకునే పరిస్థితి లేదు, అంత కెపాసిటీ లేదు. ఆ పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం, దాని కొరకు ఏం చేయాలి, రోజు క్వాంటిటీ అడుగుతున్నారు ఈయన. అందుకని ఆ కట్టే ఇంత థిక్నెస్ ఉంటే ఇంత థిక్నెస్ డిజైన్ చేంజ్ చేశారు.
పని అదే. ఇల్లు కడుతున్నారు, రోజు మీద నువ్వు స్లాబ్ చేసావా, డోర్లు పెట్టాలని అడగారు. కానీ ఇవాళ ఎన్ని క్యూమీటర్లు కాంక్రీట్ వేసావా అని ఉంటే 50 100 అన్నాం. కానీ ఎట్లా చేయాలి 100? అందుకొరకు 6 ఇంచుల థిక్నెస్ను 2 ఫీట్లు చేయి, క్వాంటిటీ పెరుగుతుంది కదా. కానీ ప్రాజెక్ట్ అది రూఫ్ అంతనే ఉంటుంది, అది ప్రాజెక్ట్ కదే. అట్లా చేసి వీళ్ళు కొద్దిగా ఏం చేశారు, వీళ్ళు అవసరం లేకుండా చోట థిక్నెస్ ఎక్కువ పెంచారు. దాని తర్వాత రిచ్ వాల్యూ బాగా పెరిగిన కారణం ఏంటంటే కొన్ని రిచ్ కాంక్రీట్ వేశారు. ఇప్పుడు స్లాబ్కు ఒక టైప్ కాంక్రీట్ వేసి సరిపోదు, వాల్యూ పెరగాలి. సిమెంట్ ఎక్కువ వేసిన కాంక్రీట్ చేంజ్ చేశారు. ఓకే, దాంతో ఏమవుతుంది, ఇక్కడ పొలిటికల్ బాగా అవుతుంది. అరే నేను నేను రోజు 1000 చేసేవాళ్ళు టక్కని 1500 చేస్తున్నారని వాళ్ళు హ్యాపీ చూడడానికి. వీళ్ళు ఈ టైం పాస్ ఇప్పుడు వీళ్ళ హ్యాపీ, అందుకనే అడిట్ చేసేసి వాల్యూ పెంచేసారు కదా. మేడిగడ్డ కుంగిందా పేలిందా? నాణ్యత లోపమా? ఏదైనా కుట్ర? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? మేడిగడ్డ బ్యారేజీని ఇసుకపై కట్టారా? కేసీఆర్ ను ఎవరైనా మోసం చేశారా? అసలేం జరిగింది? మేడిగడ్డ మిస్టరీ, ది ట్రూత్, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజా. నెక్స్ట్ ఎపిసోడ్.